అపోస్తల కార్యము 21:20 చూడండి. వారు విని దేవుని మహిమపరచి అతని చూచి, సహోదరుడా యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూస్తున్నావు కదా. యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూస్తున్నావు కదా. మేడగదిలో వారందరూ 120 మంది, తర్వాత 3000 మంది, తర్వాత 5000 మంది. ఇక చూడండి ఇప్పటికి ఎంతమంది అయ్యారంట, ఎన్ని వేల మంది అయ్యారో చూస్తున్నావు కదా. ఎవరు 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 విశ్వాసులు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. సహోదరుడా, యూదుల విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా. వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. విశ్వాసులంటే వేరుగా ఉండాలి. రెండవది, విశ్వాసులంటే అన్ని జనులలో ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. అది దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇన్ని వేల మంది, ఆ వేల మంది ఉన్నారు. దేని యందు ఆసక్తి? సినిమాల మీద, సీరియళ్ళ మీద, తిండి మీద, డబ్బు మీద, ధనం మీద, లోక పాపముల మీద. వ్యసనం కాదండి, ఆసక్తి కాదండి. ఈ విశ్వాసులకు దేని మీద ఆసక్తి అంట? ధర్మశాస్త్రం మీద ఆసక్తి. కొంతమంది తినడానికి అరగంట కూర్చుంటారు కానీ అరగంట కూడా వాక్యం చదవరు. వాక్యం అంటే ఆసక్తే ఉండదు. వాక్యం అంటే ఆసక్తే ఉండదు. ఇంకా కాసేపు కూర్చో, టీ తెచ్చి మాట్లాడు, రాజకీయాల గురించి. ఇప్పుడు చూడండి, ఇప్పటి నుంచి మిరపకాయ బజ్జీలు నమ్ముకుంటా హోటళ్ళల్లో, పేపర్లు, ఆ టీవీలు వాళ్ళ వార్తలు కడుపు నింపుకొని ఆ వార్తలు విన్న కాడికి విని మళ్ళీ లేచిపోయి ఇంకొకరికి చెప్పాలి, కొత్తలకు, తెలియనోళ్ళకు. విశ్వాసులకు ఉండవలసిన లక్షణం ఏంటంటే పాపం నుంచి పారిపోవాలి, చీకటి నుండి పారిపోవాలి, అవిశ్వాసుల నుండి వేరు కావాలి. విశ్వాసులు ఆ రోజుల్లో వేల మంది ఎట్లున్నారంట? ధర్మశాస్త్రం నందు ఆసక్తి. ఆహా, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆసక్తి. రాత్రిమగలు ఎంతమంది క్యాలెండర్ ప్రకారం బైబిల్ చదువుతున్నారు? చేతులు ఎత్తడమే కాదు, చూడండి జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం. మిగతా వాళ్ళు ఎందుకు చదవడం లేదు? చదువు రాదా, చదువు వస్తుంది కదా, ఎందుకు చదవడం లేదు? దేవుని యందు, ఈ ధర్మశాస్త్రం యందు ఆసక్తి లేదంటే నువ్వు విశ్వాసివి కాదు, అవిశ్వాసివి. ఆసక్తి. విశ్వాసులకు ధర్మశాస్త్రం మీద ఏముంటుందమ్మా? అందుకే వారి గురించి ఏమన్నాడు అక్కడ? యూదులలో ఎన్ని వేల మంది విశ్వాసులుగా ఉన్నారో వాళ్ళందరూ ధర్మశాస్త్రం యందు ఆసక్తి కలిగిన వారు ఉన్నారు. ఆసక్తి లేకపోతే వాక్యం మీద నువ్వు అవిశ్వాసివే.